ఈ వీడియోలో మనం టైల్ టూల్ గురించి చూద్దాం. సో ప్రిపరేషన్లో మనకి టైల్ టూల్ అని ఉంది. ఈ టైల్ టూల్ వల్ల యూజ్ ఏంటంటే మన డేటాని ఈక్వల్ డేటా సెట్స్ కింద అంటే ఈక్వల్ కేటగిరీస్ కింద డివైడ్ చేయడానికి మనకి టైల్ టూల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. టైల్ టూల్ అనేది ఈక్వల్ కేటగిరీస్ అంటే ఇక్కడ చూడండి, టైల్లో చూసుకున్నట్టయితే మనకి ఈక్వల్ సమ్, ఈక్వల్ రికార్డ్స్, స్మార్ట్ టైల్, సో యూనిక్ వాల్యూ, అలాగే సో మాన్యువల్. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో ఫస్ట్ నా డేటాని ఈక్వల్ సమ్ కింద నేను, మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి టోటల్గా 207 రికార్డ్స్ ఉన్నాయి. 207 ఈక్వల్ సమ్ కింద 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అనేది మనకు ఫ్యూచర్లో అవసరమైనప్పుడు మనం ఎలా డివైడ్ చేసుకుందాము. సో ఫర్ సపోజ్ నాకు పాయింట్స్ అనే ఫీల్డ్ ఉంది. పాయింట్స్ అనే ఫీల్డ్లో నేను ఇక్కడ గ్రూప్ బై తీసుకుంటున్నాను. సో పాయింట్స్ సోర్ట్ కాలం వచ్చి కూడా పాయింట్స్ తీసుకున్నాను నేను. ఓకే, సో సోర్ట్ మెథడ్ ఇంగ్లీష్ రైట్. సో ఇక్కడ మనకి ఈ పాయింట్స్ అన్ని కూడా అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి అన్నిటిని సమ్ చేసుకుంటే అన్ని సమ్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సపోజ్ ఒక 4 రికార్డ్స్ ఉన్నాయనుకున్నాం, రెండు సమ్ చేసాం, 30 వాల్యూ, అలా రెండింటిని సమ్ చేసుకుంటే 30. అలా ఇవన్నీ కూడా 3 పార్ట్ల కింద డివైడ్ చేసి 3 పార్ట్లు ఈక్వల్ సమ్ వచ్చేటట్టు మనం చేస్తాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్టయితే టైల్ నెంబర్ వచ్చి 3లో కొన్ని నెంబర్స్. సో యాక్చువల్గా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో 118 రికార్డ్స్ని 251 150 ఈ 38 రికార్డ్స్ని సమ్ చేస్తే ఏదైతే వాల్యూ ఉంటుందో ఈ 51 రికార్డ్స్ని సమ్ చేస్తే సేమ్ ఉంటుంది. అలాగే 118 రికార్డ్స్ని సమ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అలా మనం డివైడ్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత వచ్చేసి ఈక్వల్ సమ్ కాకుండా ఈక్వల్ రికార్డ్స్ చేద్దాం. ఈక్వల్ రికార్డ్స్, సో ఇక్కడ 2 సెట్స్ కింద డివైడ్ చేయాలి. ఓకే, సో పాయింట్స్ మీద సమ్ చేస్తున్నాను. ఈక్వల్ రికార్డ్స్ లేదు, ఎగ్జామ్ నేమ్, సో డేట్, జెండర్ మీద సెలెక్ట్ కాదు. సో జెండర్, సో మెథడ్ రైట్. సో రన్. సో మెయిల్ అన్ని కూడా ఒక టైల్ నెంబర్ తోటి సో 2 ఈక్వల్ పార్ట్స్ కింద మనకి డివైడ్ చేసి చూపించాలి అన్నమాట. సో 104 103 రైట్. సో ఇక్కడ ఇంకా ఏం చేద్దాము. సో సెలెక్ట్ కాలం, సో ఈ జెండర్ తీసుకున్నాం. జెండర్ని 2 పార్ట్స్ కింద అవుతుందో లేదో చూద్దాం. సో ఓకే, 2 పార్ట్స్ కింద డివైడ్ చేసింది రైట్. తర్వాత 2 కేటగిరీస్ కింద అనమాట. ఇప్పుడు మనం ఈక్వల్ రికార్డ్స్గా స్మార్ట్ టైల్ తీసుకున్నాం. స్మార్ట్ టైల్స్లో ఓన్లీ నెంబరిక్ వాల్యూ ఉంది. అంటే ఈ స్మార్ట్ టైల్ ఏం చేస్తుంటే మీడియన్ ద్వారా కన్వర్ట్ చేసేసి, అంటే యావరేజ్ తీసుకుని యావరేజ్ కన్నా అబోవ్వి, యావరేజ్ కన్నా బిలోవి అలా కన్వర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, సో రన్ చేస్తున్నాను. సో 0 టైల్ నెంబరు -1 -2 -3. ఓకే, పైన 1 2 3 రైట్. తర్వాత సో ఇక్కడ మనకి పాయింట్స్, స్మార్ట్ టైల్,
అవుట్పుట్ నేమ్ కాలం పెట్టి రన్ చేస్తాం. సో స్మార్ట్ లో, ఎక్స్ట్రీమ్లీ లో కేటగిరీ, ఇలా మీడియన్స్ ద్వారా అంటే యావరేజ్ తీసుకుని అంటే మీడియన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. ఇది అవసరం వచ్చినప్పుడు ఒకసారి చూద్దాము. సో తర్వాత వచ్చేసి యూనిక్ వాల్యూ మాన్యువల్. సో మాన్యువల్ వల్ల యూజ్ ఏంటంటే నేను ఒక 30 వరకు ఒక కేటగిరీ, అలాగే 60 వరకు ఒక కేటగిరీ, అలాగే 60 తర్వాత ఏదైతే ఉందో వాటిని 3 కేటగిరీ కింద డివైడ్ చేద్దాం. ఓకే, 3 టైల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ఇది టైల్ టూల్ వల్ల యూజ్. సో ఇది 30, 60 అంటే యాక్చువల్గా 0 to 30 వాళ్ళు ఒక కేటగిరీ, అలాగే 30 to 60 వాళ్ళు ఒక కేటగిరీ, ఒక టైల్ కింద రావాలి. సో అలా రావాలి అని పెట్టుకున్నాము, రైట్. సో అవుట్పుట్ చూసుకున్నట్టయితే మనకి పాయింట్స్ని సోర్ట్ చేస్తున్నాము. సోర్ట్ అసెండింగ్, అప్లై. చూడండి ఇక్కడ 0 to 30 వాళ్ళకి 1, ఓకే, 1 టైల్ నెంబర్. అలాగే 31 to 60 వాళ్ళకి 2 సెకండ్ కేటగిరీ అన్నమాట. ఈ విధంగా మనం డేటాని టైల్ చేసుకోవచ్చు, డేటాని కేటగిరీ కింద డివైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది ఏంటిది, టైల్ టూల్. ఇందులో సెవరల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా కాకుండా మనకి మల్టీ ఫీల్డ్ బిన్నింగ్ టూల్ అని చెప్పి ఒకటి ఉంది. మల్టీ ఫీల్డ్ బిన్నింగ్ టూల్, ఓకే. సో ఇక్కడ ఉంది ప్రిపరేషన్లో మల్టీ ఫీల్డ్ బిన్నింగ్ టూల్ ఉంది. ఇందులో అయితే మనకి ఓన్లీ న్యూమరిక్ ఫీల్డ్స్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే మనకు వచ్చే డేటాలో ఓన్లీ న్యూమరిక్ వచ్చేసి పాయింట్సే కదా. ఈ పాయింట్స్లో మనకి ఈక్వల్ రికార్డ్స్ అని, అలాగే ఈక్వల్ ఇంటర్వెల్స్ అని చెప్పి ఉంది. ఈక్వల్ రికార్డ్స్ అంటే మనం 3 పార్ట్ల కింద డివైడ్ చేయాలనుకున్నాం. 3 పార్ట్లని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మల్టీ ఫీల్డ్ బిన్నింగ్ టూల్, ఓకే, రన్. సో 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ చేసేటప్పుడు డేటాని సోర్ట్ చేసుకుని ఏదైతే మ్యాక్సిమమ్ వాల్యూ ఉందో దానికి హై ఇచ్చుకుంటా పోతుంది అనమాట. ఓకే, చూడండి. సో సోర్ట్, డోంట్ సోర్ట్ అప్లై. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం వాల్యూ 90, 100 ఉంది కదా. 100 నుంచి సో 3 పార్ట్ల కింద చేసింది. 3 పార్ట్లలో మనకి ఇక్కడ రిపోర్ట్ చూసుకున్నట్టయితే సో మినిమం, లోయర్, ఓకే. సో ఫస్ట్లో 69 రికార్డ్స్, థర్డ్లో 68, 2లో 70 అనమాట. సో తర్వాత వచ్చేసి సో ఈక్వల్ రికార్డ్స్, ఈక్వల్ ఇంటర్వెల్స్ అంటే 1 to 30, 30 to 60, 60 to 90 అలా అనమాట. ఇప్పుడు నాకు 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మరి ఎలా కన్వర్ట్ చేస్తారు? సో ఇది కూడా సేమ్ ఈక్వల్ రికార్డ్స్ లెక్కనే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కేటగిరీ వైజ్గా, అంటే సో పాయింట్స్ మీద కేటగిరీస్ వైజ్గా మనకు కన్వర్ట్ చేసుకుంటారు. ఓకే, 1 to 29 3 పార్ట్ల కింద డివైడ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం మల్టీ ఫీల్డ్ బిన్నింగ్ టూల్, అలాగే టైల్ టూల్ సో ఈ విధంగా యూజ్ చేసుకుంటాం అనమాట. సో మన డేటాని స్ప్లిట్ చేసుకోవడానికి.